Hi friends, good morning. Welcome to ISC. Letter writing and essay writing lo part 1 చూస్తున్నారు. Yes, thank you for your response. And today this is day 2 letter writing. Yes, మిత్రమా letter writing లో second paragraph crucial. ఎందుకంటే చెప్పవలసిన కంటెంట్ అంతా చాలా ప్రిసైజ్డ్గా చెప్పాలి. ఎస్, ఫుల్ కంటెంట్ ఉండాలి, ప్రిసైజ్డ్గా ఉండాలి, 150 కౌంట్ క్రాస్ చేయకూడదు. ఇంట్రడక్షన్ బాగుండాలి, కన్క్లూజన్ బాగుండాలి, సబ్స్క్రిప్షన్తో సహా టోటల్ నెంబర్ కౌంట్ వచ్చి 150 అవుతుంది. దానికి లోబడి మాత్రమే మనం ఈ యొక్క ఎస్ఐని లెటర్ని రైట్ డౌన్ చేయవలసి ఉంటుంది. సార్ 140 వచ్చేసి సార్ పర్వాలేదా? నో ప్రాబ్లం. 150 క్రాస్ అవ్వకుండా నువ్వు చెప్పాలనుకున్న మొత్తం విషయాన్ని చెప్పండి. దిస్ ఈజ్ 135 to 150 మధ్యలో ఎంత ఉన్నా పర్వాలేదు. ఇట్ ఈస్ 135 యాక్సెప్టెడ్, 140 యాక్సెప్టెడ్, బట్ కంటెంట్ ఖచ్చితంగా పూర్తిగా చెప్పు ఉండాలి. సో ఫ్రమ్ అడ్రస్తో స్టార్ట్ చేసుకుని చివర యువర్స్ ఫెయిత్ఫుల్లీ సిగ్నేచర్ వరకు టోటల్ మొత్తం కౌంట్ అవుతుంది. ఎక్కడ స్పేస్ ఇవ్వద్దు, స్పేస్ కూడా వర్డ్లోనే కౌంట్ అవుతుంది. సో దాట్ మీకు మీ యొక్క బ్రాంచెస్లో మీకు యొక్క ఈమెయిల్ ఐడి ఇవ్వడం జరుగుతుంది. ఆ ఈమెయిల్ ఐడికి మీరు కనుక మీ రెస్పాన్స్, దట్ మీన్స్ మీ లెటర్, మీ ఎస్సే టైప్ చేసి పంపించినట్లయితే దాన్ని డ్యూగా నేనే కరెక్ట్ చేస్తాను. కరెక్ట్ చేసి దానికి ఉన్నటువంటి రిమార్క్స్ కూడా మీకు తెలియచేయడం జరుగుతుంది. ఓకే మై డియర్ ఫ్రెండ్, డోంట్ వేస్ట్ యువర్ టైమ్. 30th ఈజ్ ఎగ్జామినేషన్ కాబట్టి ఒక లెటర్, ఒక ఎస్సే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఆ యొక్క మెయిల్ ఐడికి ఫార్వర్డ్ చేయండి. అదేవిధంగా మరి చూద్దామా ఈ రోజు లెటర్ ఎలా ఉందో, ఈ రోజు ఎస్ ఎలా ఉందో చూద్దాం. ముందుగా లెటర్ రైటింగ్లో ద ఫస్ట్ లెటర్ హియర్ ఈజ్ రైట్ ఏ లెటర్ టు ద బ్రాంచ్ మేనేజర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిక్వెస్టింగ్ హిమ్ టు ఇష్యూ ఏ చెక్ బుక్. యు ఆర్ మిస్టర్ కే అశోక్ కుమార్, దబా గార్డెన్స్, విశాఖపట్నం. దట్స్ ఇట్. సో మరి ఈ లెటర్ రైట్ డౌన్ చేయాలని మనకు అర్థమవుతుంది. వన్ మోర్ టైం, లెటర్ టు బ్రాంచ్ మేనేజర్. ఎందుకు సార్ లెటర్ టు బ్రాంచ్ మేనేజర్? మీరు ఒక్కసారి ఒక ఫర్ ద లాస్ట్ 6 years ఉన్నటువంటి లెటర్స్ చూసినట్లయితే యూ కెన్ సీ దాట్ బ్రాంచ్ మేనేజర్ లెటర్ అనేది ఖచ్చితంగా ఉంది. కాబట్టి మనం కూడా బ్రాంచ్ మేనేజర్ లెటర్తో వెళ్తున్నాం. సో దాట్ చెక్ బుక్ ఇష్యూ అని అడుగుతున్నాడు. ఇప్పటికే చాలా లెటర్స్ రాస్తున్నారు. మీరు చెక్ బుక్ ఇష్యూ అన్నప్పుడు కూడా మీరు రిమైనింగ్ అని చెప్పగలరని అనుకుంటున్నా. ఎస్, వి స్టార్ట్ విత్ ఫ్రమ్. అక్కడ ఉన్నటువంటి మిస్టర్ కే అశోక్ కుమార్, కే Ashok Kumar, and we say Daba Gardens and Visakhapatnam. This much you know well, I think. After from address we write ఈ టీహెచ్ నీకు టైప్ చేయడం కుదరదు నాన్న, కాబట్టి 30 అనే నెంబర్ ఒకటి 30th November, దట్ ఈస్ 2024. అండ్ అగైన్ హియర్ యూ కెన్ రైట్ టు ద బ్రాంచ్ మేనేజర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, దాబా గార్డెన్స్, విశాఖపట్నం. 3 headings ఆర్ ఓవర్. ఫస్ట్ 3 ఆర్ ఓవర్. ఇది ఒక ఎపిసోడ్గా తీసుకో. వాట్ ఈజ్ ఫస్ట్ 3? ఫ్రమ్ అడ్రస్ ఇచ్చాడు కాబట్టి అడ్రస్ రైట్ డౌన్ చేసాం. అడ్రస్ లేకపోతే అక్కడ బ్లాంక్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ దెన్ 30th November 2024 ఈజ్ ద యూనివర్సల్ డేట్. అండ్ టు ద బ్రాంచ్ మేనేజర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, దట్ ఈజ్ విశాఖపట్నం, దబా గార్డెన్స్, విశాఖపట్నం. సో 3 మనం ఇక్కడ కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఫస్ట్ 3 కంప్లీట్ అయిన తర్వాత ద నెక్స్ట్ వన్ వచ్చి ఏమవుతుందా అంటే సర్. ఆ సర్ కింద ఏముంటుందా అంటే సబ్జెక్ట్. సబ్జెక్ట్ రైట్ డౌన్ చేయాలి అంటే, సబ్జెక్ట్ రైట్ డౌన్ చేయాలి అంటే మరొక్కసారి క్వశ్చన్లోకి వెళ్ళాలి. దేని గురించి రిక్వెస్ట్ అట, ఇష్యూ ఏ చెక్ బుక్. సో దట్ సబ్జెక్ట్ ఎలా ఉండబోతోందంటే, సబ్జెక్ట్ ఏ విధంగా ఉంటుందా అంటే, కమాన్, మీరు ప్రీవియస్ ఎపిసోడ్లో కూడా చూస్తుంటారు. సబ్జెక్ట్ ఈ విధంగా ఉండబోతోంది. సో ఇష్యూ చేయమంటున్నారు. ఓకే, మరి ఏం ఇష్యూ చేయాలయా?
చెక్ బుక్. ఇక్కడ ఆ తర్వాత ఏముండాలి అంటే రిక్వెస్టింగ్ ఆర్ రిక్వెస్ట్, రిక్వెస్టింగ్ ఆర్ రిక్వెస్ట్, and finally regarding. So that 5 titles are over. The first one is from, the second one is date, the third one is to the branch manager, State Bank of India, Dabba Gardens, Visakhapatnam. Now I am going to sir, salutation, and subject issue checkbook, requesting regarding, request regarding. This is about the subject. So 5 titles are over, 5 headings are over. One more time, 5 headings are over. Now we are going to the introductory paragraph. What is introductory paragraph? Already మీరు ఫస్ట్ ఎపిసోడ్లో నేర్చుకున్నారు. I am the customer of your bank. I am the customer of your bank. I have a savings bank account in your branch. My account number is same, no problem. But I would like to request you to issue a checkbook. That is first paragraph is over. మీకు అందరికీ తెలుసు అనుకుంటున్నా. మరొకసారి, I am the customer of your bank. I have a savings bank account in your branch and my account number is so and so. I would like to request you to issue a checkbook. Now రీజన్ చెప్పాలి, చెక్ బుక్ యొక్క ఆవశ్యకత ఏంటో చెప్పాలి. సో దట్ సెకండ్ పారాగ్రాఫ్ చాలా ప్రిసైజ్గా చెప్తున్నా. ఐ వాజ్ ఇష్యూడ్ ఏ చెక్ బుక్ లాస్ట్ మంత్ నాకు ఒక చెక్ బుక్ ఇచ్చి ఉన్నారు. ఐ యూజ్ ద లీవ్స్ ఫర్ ఆల్ మై బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్. నా యొక్క బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అన్నిటికీ నేను బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ అన్నిటికీ చెక్సే వాడతా. వన్ మోర్ టైమ్, ఐ వాజ్ ఇష్యూడ్ ఏ చెక్ బుక్ ఇన్ ద లాస్ట్ మంత్. ఐ యూజ్ చెక్స్ ఫర్ ఆల్ మై బిజినెస్ ట్రాన్సాక్షన్స్. దీస్ డేస్ మై బిజినెస్ ఈజ్ ఇంక్రీజింగ్ డే బై డే. My business is increasing day by day, so I need more checks for my business transactions, and I request you to issue a checkbook with 200 leaves. Herewith I submit my old checkbook. Now one more time, last month I was issued a checkbook. I use the checks for all my business transactions. These days my business is increasing and I need a checkbook with 200 leaves. Herewith I submit the old checkbook. I request you to issue a checkbook as soon as possible. This is the second paragraph. One more time. I was issued a checkbook in the last month. I use the checks for all my business transactions. These days my business is increasing and I need a new checkbook with the 200 leaves. Herewith I submit my old checkbook and I request you to issue the checkbook as soon as possible. The second paragraph is over. Third paragraph మీకు అందరికీ తెలుసున్నదే. I hope that you will consider my request. I am happy with your services. I wish that you will continue the same in future. Thanking you, sir. Yours faithfully, Mr. K. Ashok Kumar. Thanking you, sir, comma, yours faithfully, and please take care regarding yours. Yes. This is yours correct one. This is wrong one. Yours correct one, yours wrong one. Please look at that. Yours right one and yours wrong one I have given there. Now my dear friends, the letter is over. Let me explain the letter one more time. From Mr. K. Ashok Kumar, Dabba Gardens, Visakhapatnam, date 30th November 2024 to
The branch manager, State Bank of India, Daba Gardens, Visakhapatnam. ఇక్కడ 3 titles అయ్యాయి. The next one, sir, comma, subject. Subject లో issue a checkbook, request, regarding. Introductory paragraph, I am the customer of your bank. I have a savings bank account in your branch. My account number is 1234. I would like to request you to issue a checkbook. I was issued, second paragraph, I was issued a checkbook last month. I use the checks for all my business transactions. These days, my business is increasing and I need a new checkbook with 200 leaves. Herewith I submit my old checkbook and I request you to issue a new checkbook with 200 leaves. I hope that you will consider my request. I am happy with your services and I wish that you will continue the same in future. Thanking you, sir. Yours faithfully, K. Ashok Kumar. That is the letter number 1. Everything on the left hand side. Don't go to the next one. Everything is on left hand side only. This is the first letter of the day 2. This is the first letter of the day 2. The letter is here with over. Day 2 second letter, letter writing lo muksar letter ni chuddam randi. Write a letter to the editor, The Hindu, requesting him to publish an article regarding the need of traffic rules. My dear friends, from address లేదు, to address లేదు, లెటర్ మాత్రమే ఇవ్వడం జరిగింది. ఓకే, చూద్దాం ఎలా రాద్దాము. అయితే మీకు మరొక విషయం చెప్పాలి. గత 6-7 సంవత్సరాలుగా చూసినప్పుడు ఒక లెటర్ బ్రాంచ్ మేనేజర్కి ఉన్నట్లయితే మరొక లెటర్ మనం గమనించవచ్చు. దట్ ఈజ్ ఎడిటర్ ఆఫ్ ద పేపర్. ఒక న్యూస్ పేపర్ ఎడిటర్కి లెటర్ రాయమని అడుగుతూ ఉన్నాడు. సో ఎలా ఉంటుంది సార్, న్యూస్ పేపర్ ఎడిటర్కి ఏదైనా ఫార్మేట్లో డిఫరెన్స్ ఉంటుందా అంటే ఉండదు మిత్రమా. కేవలం ఫస్ట్ పారాగ్రాఫ్ మాత్రమే డిఫరెన్స్. రిమైనింగ్ ఎవ్రీథింగ్ సేమ్. నవ్ అగైన్ ఫ్రమ్ దగ్గర ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు కాబట్టి ఫ్రమ్ దగ్గర ఎటువంటి ఇన్ఫర్మేషన్ మనకి కనిపించడం లేదు. సో దట్ ఐఎమ్ గోయింగ్ విత్ దిస్ ఏం లేదు కాబట్టి యాజ్ యూజువల్గా డేట్ 30th November 2024. ఇక్కడ మనం డేట్కు వెళ్తాం. 30th November 2024. ఇక్కడ 2 విషయాలు రైట్ డౌన్ చేయొచ్చు. టు ద ఎడిటర్, ద హిందూ. సిటీ పేరు మాత్రం మెన్షన్ చేయొద్దు. వాడు మెన్షన్ చేయకుండా మనం సిటీ పేరు చెప్పకూడదు. సో టు ద ఎడిటర్, ద హిందూతో ఆగిపోండి. అండ్ టు ద ఎడిటర్, ద హిందూ తర్వాత లాస్ట్ లైన్ గ్యాప్ వస్తుంది, ఫుల్ స్టాప్. బికాజ్ అక్కడ సిటీ నేమ్ మనం రైట్ డౌన్ చేయడం లేదు. మళ్ళా ఫ్రమ్ అడ్రస్ లేదు, డేట్ వేసాము. టు దగ్గర మాత్రం ద ఎడిటర్, ద హిందూ వరకు మాత్రమే చెప్పున్నాం. అక్కడ మనం చెప్పనిది ఏంటయ్యా అంటే, అక్కడ మనం తెలియజేయింది ఏముందా అంటే సిటీ నేమ్. వాడు మెన్షన్ చేయకుండా మనము సిటీ పేరు ఎట్టి పరిస్థితుల్లో చెప్పకూడదు. యాజ్ యూజువల్ ఫస్ట్ 3 are ఓవర్. ఫ్రమ్ అడ్రస్ ఈజ్ ఓవర్, డేట్ ఈజ్ ఓవర్, టు అడ్రస్ ఈజ్ ఆల్సో ఓవర్. నౌ సర్, నెక్స్ట్ వన్ సబ్జెక్ట్. సబ్జెక్ట్ ఏమై ఉంటుందో ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇది ఒక రిక్వెస్ట్ టు పబ్లిష్ అన్ ఆర్టికల్ రిగార్డింగ్ ద నీడ్ ఆఫ్ ట్రాఫిక్ రూల్స్. సో వీ కెన్ స్టార్ట్ ద సబ్జెక్ట్. We can start the subject. Subject is regarding traffic rules. దాని మీద ఏం కావాలి మనకి? ఆర్టికల్. నెక్స్ట్ వన్ ఐఎమ్ గోయింగ్ విత్
request. Next one I am writing recording. This is about the subject, traffic rules, article, request, recording. This is what I am saying, that is the subject. Now total 5 are over. Total 5 are over. First one, from date to sir subject. ఇంతకు ముందు బ్యాంక్ మేనేజర్ కాబట్టి ఐఎమ్ ద కస్టమర్ ఆఫ్ యువర్ బ్యాంక్, ఐ హ్యావ్ ఏ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ ఇన్ యువర్ బ్రాంచ్ అనే విధంగా చెప్పున్నా. బట్ ఇప్పుడు ఇది ఎడిటర్కి లెటర్. మనకి ఎడిటర్కి రిలేషన్ ఏముంటుందండి? ఏం కనిపించడంలా. బట్ చెప్పాలి, ఏదో ఒక రిలేషన్ బిల్డ్ అవ్వాలి. ద ఫస్ట్ వన్, I am the resident of, this is to bring to your notice. This is to bring to your notice that I am the resident of dash. City name లేదు. నేను ఈ టౌన్లో ఈ సిటీలో ఉంటాను అని చెప్తున్నావు, దయచేసి సిటీ చెప్పదు. ఐఎమ్ an aspirant preparing for competitive examinations. This is the second one. First one, I am the resident of dash. Second one, I'm an aspirant preparing for competitive examinations. ఇది నువ్వెవరో ఎస్టాబ్లిష్ అయింది. నీకు ఆయనకి రిలేషన్ ఏంటి? ఐ రీడ్ ద హిందూ ఎవ్రీడే. సో ఇప్పుడు నువ్వు హిందూ పేపర్ రీడర్ అయ్యావు. ఎడిటర్ రీడర్ రిలేషన్ ఫామ్ అయ్యింది. ఐ లైక్ యువర్ ఎడిటోరియల్స్, ఆర్టికల్స్ అండ్ కాలమ్స్. ఇక్కడ రిలేషన్ కొంచెం పెరిగింది. ఐ లైక్ యువర్ ఎడిటోరియల్స్, ఆర్టికల్స్ అండ్ కాలమ్స్. ఇక్కడతో ఫస్ట్ పారాగ్రాఫ్ ఎండ్కి వచ్చాం. మీకు తెలుసు ఫస్ట్ పారాగ్రాఫ్ ఎండ్లో ఏం రాయాలో. ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ యూ టు పబ్లిష్ ఎన్ ఆర్టికల్ రిగార్డింగ్ ట్రాఫిక్ రూల్స్. I would like to request you to publish an article regarding traffic rules. ఇక్కడితో ఫస్ట్ పారాగ్రాఫ్ అయింది. మరొకసారి మీ అందరి కోసం పారాగ్రాఫ్ నెంబర్ 1. This is to bring to your notice that I am the resident of dash. I am an aspirant preparing for competitive examinations. I read the Hindu regularly. I like your editorials, columns and articles. I would like to request you to publish an article regarding the need of traffic rules. Yes, ఇప్పుడు సెకండ్ పారాగ్రాఫ్ పెరుగుతోంది. 150 పదాలకు వెళ్ళిపోతాము, జాగ్రత్త. సెకండ్ పారాగ్రాఫ్కి వచ్చినప్పుడు, ఎస్, దీస్ డేస్ there are so many violations in traffic rules. Commuters are violating the traffic rules. These days there are many violations అనొచ్చు, లేదా these days commuters are violating all the traffic rules. Yes, they cross the signals. Signal cross చేయడం ఒక violation గా మనం చెప్తున్నాం. And second one, they don't wear helmets or seat belts. Helmets గాని సీట్ బెల్ట్స్ కానీ, they don't use helmets or seat belts. మరొకటి చెప్తాం, they use mobiles while driving. And స్పీడీ డ్రైవింగ్. ఇది చాలా ఉన్నాయి, ఇలాగ ఎన్నైనా చెప్పుకోవచ్చు. నీకు తెలిసిన ఒక 4 వైలేషన్స్. ద ఫస్ట్ వన్, దీస్ డేస్ ద కమ్యూటర్స్ ఆర్ వైలేటింగ్ ట్రాఫిక్ రూల్స్. ద ఫస్ట్ వన్ ఈజ్ దే డోంట్ యూజ్ హెల్మెట్స్ ఆర్ సీట్ బెల్ట్స్. దే క్రాస్ ద సిగ్నల్స్ and they use mobile phones while driving, and they cross the limit of speed limit. వాళ్ళు స్పీడ్ లిమిట్ కూడా క్రాస్ చేస్తున్నారు. దీస్ ఆర్ ఆల్ కాజెస్ ఫర్ ద యాక్సిడెంట్స్. సో ఐ థింక్ దెర్ ఈస్ ఎ నీడ్ టు క్రియేట్ అవేర్నెస్ అమాంగ్ ద పబ్లిక్. And I request you to publish an article regarding the need of traffic rules in the paper. Now one more time. These days commuters are violating traffic rules. They are crossing the signals. They don't use helmets or seat belts. They use mobile phones while driving. And these are all the root causes for accidents. And I think that there is a need to create awareness among the public. Hence, I request you
to publish an article creating awareness regarding the need of traffic rules. ఇది సెకండ్ పారాగ్రాఫ్. ఐ హోప్ దట్ యూ విల్ కన్సిడర్ మై రిక్వెస్ట్. ఇక్కడ ఐ అనకుండా వీ అంటాం. వీఆర్ హ్యాపీ విత్ యువర్ సర్వీసెస్ టు ద సొసైటీ అండ్ వీ విష్ దట్ యూ విల్ కంటిన్యూ ద సేమ్. లాస్ట్ పారాగ్రాఫ్. I hope that you will consider my request. We are happy with your services to the society and we wish that you will continue the same in future. Thanking you, sir. Yours faithfully, signature. This is about a letter to paper. ఇప్పుడు ఇదే లెటర్లో పొల్యూషన్ గురించి ఇచ్చినట్లయితే, yes, again, these days pollution is increasing every day. Second paragraph. ఎస్, సో ఫాసిల్ ఫ్యూయల్స్ ఒక రీజన్గా చెప్పచ్చు, డిఫారెస్టేషన్ ఒక రీజన్గా చెప్పచ్చు, సో నాయిస్ పొల్యూషన్ గురించి చెప్పచ్చు, వాటర్ పొల్యూషన్ బై ద కెమికల్స్ ఆఫ్ ద ఇండస్ట్రీస్. ఈ ప్రాబ్లమ్స్ చెప్తూ ఐ థింక్ ఇట్ ఈస్ వెరీ మచ్ నీడెడ్ టు క్రియేట్ అవేర్నెస్ అమాంగ్ ద పబ్లిక్ అండ్ ఐ రిక్వెస్ట్ యూ టు పబ్లిష్ అన్ ఆర్టికల్. సో వాడు ఏమి ఇచ్చినా ఆ ప్రాబ్లమ్ని రైజ్ చేయండి, ప్రాబ్లమ్ని చెప్పండి, చెప్పి ఐ థింక్ దేర్ ఈజ్ ఎ నీడ్ టు క్రియేట్ అవేర్నెస్ అనే పదాన్ని వాడండి. అది ట్రాఫిక్ రూల్స్ అయినా, అది పొల్యూషన్ అయినా. సెకండ్ పారాగ్రాఫ్లో ఎందుకు మనం ఆర్టికల్ పబ్లిష్ చేయమని అడుగుతున్నామంటే ప్రాబ్లమ్స్ అన్ని చెప్పి ఐ థింక్ దెర్ ఈస్ ఎ నీడ్ టు క్రియేట్ అవేర్నెస్ అమాంగ్ ద పబ్లిక్ అని చెప్తూ ఐ రిక్వెస్ట్ యూ టు పబ్లిష్ అన్ ఆర్టికల్ అని చెప్పాలి. సో ఫస్ట్ పారాగ్రాఫ్ సేమ్, ఫైనల్ పారాగ్రాఫ్ సేమ్. మరొకసారి ఫస్ట్ పారాగ్రాఫ్కి వెళ్తే, దిస్ ఈస్ టు బ్రింగ్ టు యువర్ నోటీస్ ఐ ఆమ్ ద రెసిడెంట్ ఆఫ్ డాష్ and I am an aspirant preparing for competitive examinations. I read the Hindu regularly. I like your editorials, articles and columns. I would like to request you to publish an article regarding the need of traffic rules. అని చెప్తూ సెకండ్ పారాగ్రాఫ్లో ఇప్పుడే చెప్పా ఆల్ ప్రాబ్లమ్స్ అని చెప్పిన తర్వాత, సో ఐ థింక్ that there is a need to create awareness among the public and I request you to publish an article regarding the need of dash and dash. Last paragraph, I hope that you will consider my request. I hope that you will consider my request. We are very happy with your services to the society and we wish that you will continue the same in future. Thanking you, sir. Yours faithfully, signature. This is letter number 2 of the day 2. So, editor letter ఏమి ఇచ్చినా ప్రాసెస్ ఇదే. ఏదో ఒక ఆర్టికల్ పబ్లిష్ చేయమన్నాడు అంటే దానికి ఉన్నటువంటి ప్రాబ్లం మనం రైస్ చేయమన్నాడు అని అర్థం. దాని సెకండ్ పారాగ్రాఫ్లో ప్రాబ్లం రైస్ చేయండి. ఫస్ట్ పారాగ్రాఫ్ కొంచెం పెద్దది వచ్చింది, సో దట్ కౌంట్ సరిపోతుంది. దట్స్ ఇట్ ఫర్ ద లెటర్ నెంబర్ 2 ఎడిటర్ లెటర్. సో ఇప్పటి వరకు మీరు బ్రాంచ్ మేనేజర్ లెటర్ చూశారు, ఎడిటర్ లెటర్ చూస్తున్నారు. సో వాట్ ఈస్ ద నెక్స్ట్ లెటర్ విల్ సీ టుడే. డే 2 లెటర్ నెంబర్ 3 అగైన్ బ్రాంచ్ మేనేజర్. సో నాకు తెలిసినంత వరకు బ్రాంచ్ మేనేజర్, ఎడిటర్ ఈ రెండు కంప్లీట్ అయితే చాలా వరకు కరెక్ట్ అయిపోయినట్టే. ఇక మనం ఏమైనా నేర్చుకుంటే 1 లేదా 2 పర్సనల్ లెటర్స్ నేర్చుకోవాలి. అండ్ మై సజెషన్ ఈజ్ దాట్ పర్సనల్ లెటర్ చాయిస్లో వదిలేయడం చాలా మంచిది. ఎస్, ఎందుకంటే దేర్ ఆర్ సమ్ టైటిల్స్, సమ్ హెడ్డింగ్స్ ఫర్ అఫీషియల్ లెటర్ విచ్ కెన్ గివ్ యూ మోర్ మార్క్స్. టు గెయిన్ మోర్ మార్క్స్ ప్లీజ్ బీ దేర్ విత్ అఫీషియల్ లెటర్, 1 letter టు బ్రాంచ్ మేనేజర్, 1 letter టు ఎడిటర్. ఓకే, అండ్ పర్సనల్ లెటర్ కూడా చెప్పడం జరుగుతుంది, కానీ మై సజెషన్ ఈజ్ దట్ లీవ్ దాట్ ఇన్ చాయిస్. Now, let us see, write a letter to the branch manager requesting him to cancel the check. మనం చెక్ ఇష్యూ చేయడం, దాన్ని క్యాన్సిల్ చేయమండం చాలా ఈజీ. ఈ లెటర్లో కూడా ఎటువంటి అడ్రస్ ఇవ్వలేదు. మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. మీరే చెప్పగలరు ఇప్పుడు లెటర్ చాలా వరకు. ఇప్పటి వరకు జరిగిన లెటర్స్ని బట్టి చూసినట్లయితే ఈ లెటర్ మీరే నాకు ఎక్స్ప్లెయిన్ చేయగలరు. వాట్ ఈస్ దట్? ద ఫస్ట్ వన్, ఫ్రమ్ అడ్రస్, ఫ్రమ్ దగ్గర కామా లేదు, ఫుల్ స్టాప్ లేదు, అక్కడ నేమ్ ఇవ్వలేదు కాబట్టి డోంట్ మెన్షన్ ఎనీ నేమ్ ఆర్ ఎనీ సిటీ. ఫ్రమ్ డాష్ 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 ఫుల్ స్టాప్, 30th November 2024. అదే యూబీఐ అయినట్లయితే ఆ ఎగ్జామ్ డేట్ రోజు వేసుకోండి. ఇక ద నెక్స్ట్ వన్ వచ్చి, ఎస్ వీ నో, టు అడ్రస్ టు ద బ్రాంచ్ మేనేజర్, ఏదో ఒక బ్యాంక్ పేరు, కెనరా బ్యాంకు, ఇండియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎనీ బ్యాంక్, బట్ సిటీ మాత్రం మెన్షన్ చేయకండి. సో ఫ్రమ్ అడ్రస్, డేట్, టు, సిటీ మెన్షన్ చేయకుండా టు ద బ్రాంచ్ మేనేజర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, లాస్ట్ లైన్ డాష్ ఫుల్ స్టాప్. 3 titles అయిపోయాయి. సార్ మీకు తెలుసున్నదే. నా సబ్జెక్ట్లో ఏముందయ్యా అంటే చెక్ క్యాన్సిల్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాం. సబ్జెక్ట్లో ఫస్ట్ వర్డ్ చెక్, సెకండ్ వర్డ్ క్యాన్సిలేషన్, థర్డ్ వర్డ్ రిక్వెస్ట్ అండ్ 4th word రిగార్డింగ్. చెక్, cancellation, request
regarding, that is the subject. Check, cancellation, request, regarding, that is the title. Now my dear friends, let us see the next point. First paragraph మీకు తెలుసున్నటువంటిదే, నేను చెప్పని అవసరం లేదు. I am the customer of your bank. I have a savings bank account in your branch. You know that. After that you say my account number is, and fourth one, I would like to request you to cancel my check or to cancel the check. Yes mitrama, one more time. I am the customer of your bank. I have a savings bank account in your branch. My account number is, I would like to request you to cancel the check. ఇప్పుడు సెకండ్ paragraph లోకి రావాలి. Yes, I issued a check to Mr. XYZ in the last month. I issued a check to Mr. XYZ in the last month. The check amount is rupees 1 lakh, rupees 50,000. ఎంతైనా పర్వాలేదు. The check amount is rupees 50,000 and the check number is 1234 dated 5th December 2024. 30th ఎగ్జామ్ రాస్తున్నాము. చెక్ డేట్ క్యాన్సిల్ చేయాలంటే ఆ డేట్ కంటే ముందే చెప్పాలి కాబట్టి 5th December 2024 చెక్ ఇష్యూ చేశాము. ఎవరికి ఇష్యూ చేశామో చెప్పాం, చెక్ అమౌంట్ చెప్పాం, చెక్ నెంబర్ చెప్తున్నాం. అట్ ద సేమ్ టైం చెక్ డేటెడ్ 5th December 2024. బాగానే ఉందిగా, చెక్ ఇష్యూ చేసావు కదా, ఎందుకు క్యాన్సిల్ చేయాలి? మీన్ వైల్ ఐ పెయిడ్ ద అమౌంట్ ఇన్ క్యాష్. ఇన్ క్యాష్ అంటున్నాను కాబట్టి బెటర్ 50,000 చేసుకోండి. మళ్ళా మొదటి నుంచి వద్దాం. ఫస్ట్ వన్, ఐ ఆమ్ ద కస్టమర్ ఆఫ్ యువర్ బ్యాంక్. I have a savings bank account in your branch. My account number is 1234. I would like to request you to cancel my check. Second paragraph, last month I issued a check to Mr. XYZ. The check amount is rupees 50,000 and the check number is 9999 dated 5th December 2024. Meanwhile, I paid the amount to Mr. XYZ in cash. So I think that there is no need of the check. I request you to cancel the check and stop the payment. Cancel the check and stop the payment. Marokasari. So I think there is no need of the check and I request you to cancel the check and stop the payment. Last paragraph, I hope that you will consider my request. I am happy with your services and I wish that you will continue the same in the future. Thanking you, sir. Yours faithfully, signature. Now, Marokasari. Second paragraph. Last month I issued a check to Mr. XYZ. It is for an amount of rupees 50,000. The check number is 9999 dated 5th December 2024. Meanwhile, I paid the said amount to Mr. XYZ in cash. So I think there is no need of check anymore. I request you to cancel the check and stop the payment. This is the story that we are going to narrate in the second paragraph. Final paragraph, you know, I hope that you will consider my request. I am happy with your services and I wish that you will continue the same in future. Thanking you, sir. Yours faithfully, signature. This is the third letter of the day. So already day 1 లో కొన్ని లెటర్స్ చూస్తున్నారు, ఈరోజు ఒక 3 లెటర్స్ చూస్తున్నారు. సో ఈ లెటర్స్లో ఏదో ఒక లెటర్ రావాలని కోరుకుంటాం. ఖచ్చితంగా బ్రాంచ్ మేనేజర్కి ఒక లెటర్ వస్తుంది, అదేవిధంగా అదర్వైజ్ ఎడిటర్కి ఒక లెటర్ వస్తుంది. మీకు 80% ఆఫ్ ద లెటర్ కంటెంట్ ఇవ్వడం జరిగింది. మీరు ఒకవేళ లెటర్ కనుక డిఫరెంట్గా వస్తే ఆ సెంటర్ పారాగ్రాఫ్ ఒక్కటే మేనేజ్ చేయాలి. ఆ ఒక్కటి మేనేజ్ చేయగలిగినట్లయితే ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. బట్ డోంట్ ఫర్గెట్, లుక్ ఎట్ ద కౌంట్ దట్ ఈస్ ఎట్ ద టాప్ ఆఫ్ ద టైపింగ్ స్క్రీన్. స్క్రీన్ పైన
కౌంట్ ఉంటుంది 150, అది డిక్రీజ్ అవుతుంటుంది. దాన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి. బికాజ్ మీకు చివరి ఉన్నటువంటి యువర్స్ ఫెయిత్ఫుల్లీ సిగ్నేచర్ వరకు టైం ఉండాలి. ఈ లోపల ఎప్పుడు సబ్మిట్ అయినా లెటర్ కంప్లీట్ అయినట్టు కాదు. సో ఎక్కడైనా అడ్జస్ట్ చేయాలి అనుకుంటే సెంటర్ పారాగ్రాఫ్లో అడ్జస్ట్ చేయండి, బట్ చివరికి మాత్రము యువర్స్ ఫెయిత్ఫుల్లీ సిగ్నేచర్ దగ్గర ఖచ్చితంగా చేయాలి. సో ఎట్టి పరిస్థితుల్లో ఒక వర్డ్ టైప్ చేసి దాన్ని ఎరేజ్ చేయకండి. ఇప్పుడు లెటర్ ఎలా ఇస్తాడయ్యా అంటే, ఒక లెటరు దాని కింద ఒక బాక్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ లెటర్కి ఆన్సర్ రాయదలుచుకుంటే ఆ బాక్స్, సెకండ్ లెటరు సెకండ్ బాక్స్, థర్డ్ లెటరు థర్డ్ బాక్స్. సో మీరు ఏ లెటర్ అయితే రాయాలనుకుంటున్నారో ఆ లెటర్ని ఆ బాక్స్లో రాస్తే సరిపోతుంది. క్వశ్చన్ నెంబర్ అక్కడే వాడే ఇచ్చేస్తున్నాడు, అది ఆన్సర్ అని అర్థమవుతోంది. ఇటువంటివి ఏమీ రాయకుండా డైరెక్ట్గా మీరు లెటర్ని పైనుంచి కింద వరకు దింపేయచ్చు. సో అలా రైట్ డౌన్ చేసేటప్పుడు ప్లీజ్ థర్డ్ పారాగ్రాఫ్, థ్యాంకింగ్ యూ సార్, యువర్స్ ఫెయిత్ఫుల్లీ సిగ్నేచర్, కౌంట్ చూసుకోండి. కావాలంటే ఈరోజు మీరు మొత్తం లెటర్ కౌంట్ చూడండి. కట్ చేయాలి అనుకున్నట్లయితే సెకండ్ పారాగ్రాఫ్లో కట్ చేయండి. ఎందుకంటే ఫస్ట్ పారాగ్రాఫ్ ఇంట్రడక్షన్ అయింది, ఫైనల్ పారాగ్రాఫ్ కన్క్లూజన్ అయింది. జాగ్రత్తగా సరిపోతాయని నేను అనుకుంటున్నా. ఇంతవరకు సరిపోయాయి, మీకు కూడా సరిపోతాయి. బట్ చెక్ వన్స్. అండ్ మోరోవర్ మీ యొక్క కన్సర్న్ బ్రాంచెస్లో మెయిల్ ఐడి అడగండి. ఖచ్చితంగా మీ యొక్క లెటర్ని, మీ యొక్క ఎస్సేని కరెక్ట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మిస్టేక్స్ ఏమైనా ఉన్నట్లయితే రిమార్క్స్లో తెలియజేస్తాను. ఆర్ అదర్వైజ్ బాగున్నట్లయితే మై కామెంట్ ఈజ్ గుడ్ అని అన్నాను అంటే యూ కెన్ రైట్ ద సేమ్ ఇన్ ద ఫైనల్ ఎగ్జామినేషన్. సో దిస్ ఈస్ దట్ ఐ కెన్ డూ ఫర్ యూ. సో దట్ చాలామంది ఇప్పటికే అనేక మెయిల్స్ పెట్టారు, అనేక మెయిల్స్ మేము చెక్ చేస్తున్నాను. నేను ఆ మెయిల్స్ అన్నిటికీ కూడా రిప్లైలు ఇవ్వడం జరిగింది. ఎక్కడైనా ఏదైనా అవుట్ ఆఫ్ ద వే వెళ్ళిపోతే కనుక చెప్తున్నాను. ఆర్ అదర్వైజ్ మోస్ట్ ఆఫ్ ద 80% ఆఫ్ ద స్టూడెంట్స్ గాట్ ద రిమార్క్ గుడ్. సమ్ స్టూడెంట్స్ గాట్ గ్రామటికల్ ఎర్రర్స్. సో చెప్పినట్టుగా ఫాలో అయితే గ్రామటికల్ ఎర్రర్ రాదు. బట్ ఎప్పుడైతే ఓన్గా ఏదో రాద్దామని అనుకుంటారో గ్రామటికల్ ఎర్రర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అదే ఏవే వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. ఇందాక నేనట్టుగా ప్రిసైజ్డ్గా రాయకుండా ఓవర్గా రాయడమో, రిపిటేషన్ ఉండడమో జరుగుతుంది. ఎప్పుడు రిపిటేషన్ యాక్సెప్ట్ చేయరు. అలాగే వర్డ్కి పారాగ్రాఫ్కి కొహేషన్, కనెక్షన్ ఉండి తీరాలి. ఆ కనెక్షన్ కంటిన్యూ అవ్వాలి. రిపిటేషన్ యాక్సెప్ట్ చేయరు. కాబట్టి పూర్తిగా చెప్పాలి, కంటెంట్ పూర్తిగా చెప్పాలి. రిపిటేషన్ ఒప్పుకోరు, కొహేషన్ ఉండాలి. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకునే ఈ యొక్క సక్సెస్ఫుల్ ఫార్ములా మనం చాలా సంవత్సరాలుగా ఫాలో అవుతున్నాం. అవర్ స్టూడెంట్స్ గెట్ గుడ్ మార్క్స్ బికాజ్ ఆఫ్ కొన్ని సందర్భాల్లో డిస్క్రిప్టివ్ మమ్మల్ని సేవ్ చేసింది. ఇవాళ IUPS PO అయ్యానంటే కారణం డిస్క్రిప్టివ్ అని చెప్పిన స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు. సో దట్ మై డియర్ ఫ్రెండ్, డోంట్ ఫర్గెట్, ఈ మాటలు మర్చిపోకండి. సో మన ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే డిస్క్రిప్టివ్ ఫైనల్ ఎగ్జామ్కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఒక 20 మార్కులు రావాలంటే రిమైనింగ్ సబ్జెక్టులో చాలా కష్టపడాలి. బట్ ఈ వీడియోని నెంబర్ ఆఫ్ టైమ్స్ కావాలంటే చూడండి. బట్ మీకు ఒక ఐడియా తెచ్చుకోండి, మెయిల్ ఐడి తీసుకోండి, నాకు రిప్లై ఇవ్వండి. మెయిల్ ఐడికి రిప్లై ఎందుకు అడుగుతున్నానంటే, పిల్లలు మీరు ఎక్కడైనా చిన్న తప్పు చేస్తే అది ఇప్పుడే కరెక్ట్ అవ్వాలి. ఈ తప్పు ఏదో ఫైనల్ ఎగ్జామ్లో చేసి 4-5 మార్కులు తగ్గించుకోవడం కన్నా ఒక 5 minutes or 10 minutes మీకోసం నేను టైం స్పెండ్ చేస్తే ఖచ్చితంగా 5 మార్కులు యాడ్ అవుతాయి. మర్చిపోవద్దు, మెయిల్ ఐడికి లెటర్ ఎస్ఏ పంపించండి, నేను కరెక్ట్ చేస్తాను, రిమార్క్ వెనక్కి పంపిస్తాను. దెన్ వీ కెన్ ఎక్స్పెక్ట్ ఒక 5 మార్క్స్ డిఫరెన్స్ ఉంటుంది. నువ్వు రెస్పాన్స్ ఇవ్వకపోవడంలో 4 to 5 మార్క్స్ ఖచ్చితంగా డిఫరెన్స్ ఉంటుంది. ఒకవేళ నీకు ఇంకా రాద్దాము, సెకండ్ డే థర్డ్ డే కూడా ఇంకా టైప్ చేసి పంపిద్దాం అనిపిస్తే పంపించండి. ఎన్ని పంపించినా అన్నిటినీ కరెక్ట్ చేసి ఐ విల్ సెండ్ యూ బ్యాక్. బికాస్ ఐ కెన్ వర్క్ అప్ టు 29th ఓన్లీ కదా. 30 తర్వాత నేను ఖాళీయే, మీరు ఖాళీయే. బట్ ఈ లోపలనే ఏదైనా జరగాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా నెంబర్ ఆఫ్ లెటర్స్ రాసి పంపించండి, నెంబర్ ఆఫ్ ఎస్సేస్ రైట్ డౌన్ చేయండి. ఐఎమ్ హియర్ టు కరెక్ట్, ఐఎమ్ హియర్ టు కామెంట్, ఐఎమ్ హియర్ టు గివ్ యూ మోర్ మార్క్స్. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ లెటర్ రైటింగ్ డే 2. అండ్ ఐ థింక్ మీకు బాగా అర్థమైంది అనుకున్నా. లెటర్ రైటింగ్ టు బ్రాంచ్ మేనేజర్ వచ్చినా ఇప్పుడు రాయగలరు, లెటర్ టు ఎడిటర్ వచ్చినా రైట్ డౌన్ చేయగలరు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీట్ యు అగైన్.